ఆశయాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమర్ హై, అమర్ హై, అమర్ హై, అమర్ హై, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచ మానవ హక్కుల నేత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆ మహానీయునికి ఘనమైనటువంటి నివాళిని అర్పించడం జరిగింది. బాంసేపు అనుబంధ సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ రోజున భారీ ఎత్తున నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు భారత రాజ్యాంగము యొక్క స్ఫూర్తిని తీసుకెళ్లే విధంగా మరి ప్రభుత్వాలు పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అవసరం అనేది అనివార్యమై ఉన్నది. కాబట్టి పాలక ప్రభుత్వాలు ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ మరి ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనారిటీల హక్కులనన్నీ ఉల్లంఘిస్తున్నటువంటి సందర్భంలో మరి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కొరకై ఈరోజు ఉద్యమించవలసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను కూడా అమలు చేయవలసినటువంటి అవసరం ఉన్నదని సందర్భంగా తెలియజేస్తూ ఎవరి జనాభా ఎంతుంటే వారికంతా విద్యా ఉద్యోగం అధికారంలో ప్రాతినిధ్య భాగస్వామ్యం ఉండవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళి అర్పిస్తూ ఉన్నాం. జై భారత రాజ్యాంగం, జై భారత రాజ్యాంగం. పూజ్య బాపూజీ డాక్టర్ బిఆర్ గారి అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా ఇవరు నిజామాబాద్లో ఉన్న మాల సంఘాలన్నీ కలిసి ఘనంగా నివాళులర్పించాం. ఆయన ఆశయ సాధన కోసం, రిజర్వేషన్లను కాపాడుకోవడం కోసం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మన ప్రతిన పూరినాం. తప్పకుండా ఆయన ఆశయాలను కొనసాగిస్తాం. ఏదైతే భారత రాజ్యాంగంలో మరి ఈ దళితులను విడదీయరాదని, ఏబిసిడీలుగా చేయొద్దని ఒకే షెడ్యూల్లో చేర్చినటువంటి ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది. 341కి ఈరోజు తూట్లు ఓడుస్తూ మనువాద పార్టీలకు కొందరు ఎస్సీ నాయకులే, మాదిగ నాయకులు వాళ్ళ బూట్లు నాకి ఈరోజు మా రిజర్వేషన్, బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ను మరి వాళ్ళు కావాలని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు. మేము ఏదైతే రిజర్వేషన్ పెంచాలని కోరుతున్నాం, ఏదైతే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ మరి అమలు చేయాలని కోరుతున్నాం, మరి తమాషా ప్రకారం మా హక్కును మేము కల్పించాలని కోరితే ఈరోజు ఇలా జరుగుతుంది. తప్పకుండా అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగిస్తాం, తప్పకుండా కాపాడుకుంటామని నిజామాబాద్ జిల్లా నుంచి శపథం చేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతోత్సవాన్ని పురస్కరించుకొని బాబాసాహెబ్కు ఘన నివాళులు అర్పించిన తర్వాత బహుజన సమాజం అంతా రాజ్యాధికార దిశలో ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశంలో మనువాదులు 15% ఉన్నటువంటి మనువాదులు వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. అంబేద్కర్ వాదులు మాత్రం రాజ్యం వెళ్ళే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి బహుజనవాదులందరూ కలిసి అధికారంకి రావాల్సిన అవసరం ఉంది. ఎస్సీ వర్గీకరణ వచ్చేస్తే కేవలం అగ్రవర్ణాల చెంచాలు కొంతమంది బాబాసాహెబ్ ధిక్కరించి అదే రకంగా అంబేద్కర్ వాదులు ధిక్కరించి మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు సవరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలోకి వస్తే ఈ మాల సమాజానికి సంబంధించినటువంటి దామోదర సంజీవయ్య నుంచి మొదలు పెడితే గద్దార్, కత్తి పద్మారావు, బొజ్జా తారకం వీళ్ళందరూ కలిసి ఈ బహుజన సమాజమే కాదు యావత్ మానవ సమాజం కోసం పనిచేసినటువంటి సందర్భం. అది ఒక్కసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఏమీ పని చేయకుండా, ఏమీ త్యాగాలు చేయకుండా ఈ రిజర్వేషన్లు కొల్లగొట్టడం కోసం అగ్రవర్ణాల పార్టీలతో, మనువాదులతో, కుట్రతో మీరందరూ కలిసి ఆ ప్రయత్నం చేస్తున్నది మానుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీకు హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై పులే, జై భారత్.
బోలో రే బోలో. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని కొనసాగిద్దాం. सूरज चांद रहेगा, नाम रहेगा, जब तक सूरज चांद रहेगा. నా పేరు బాబా శ్రీనివాస్. నేను SC/ST నాయకుడిని ప్లస్ ఉండాల. నేను చెప్పేది ఏంటంటే భారతదేశ చరిత్రలో భారతదేశం యొక్క ప్రజల యొక్క జీవన సుఖ సౌఖ్యాలను భారత రాజ్యాంగంలో చేకూర్చి భారత రాజ్యాంగాన్ని రచించి దాని ప్రకారము రాష్ట్రాల్లో ఉన్న కేంద్రాలు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలించే విధంగా ఆ భారత రాజ్యాంగాన్ని రూపుదాల్చి నేడు ప్రపంచ దేశాలు కొనియాడుతున్న భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతరత్న తన యొక్క ఈ యొక్క వర్ధంతి రోజు మనమందరము భారతదేశ ప్రజల యొక్క అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఆయనకు నివాళులు అర్పించాలా. అంతేకాదు ఆయన అందరి నాయకుడు, కొందరు నాయకుడిని భావిస్తున్నారు కాదు, అది అందరి నాయకుడు. SC/ST BC మైనారిటీ అందరి కోసం పోరాడినటువంటి ఒక మహానాయకుడు ఆయన. మహిళల కోసం కూడా పోరాడినటువంటి నాయకుడు, మహిళా బిల్లు కోసం తన యొక్క చేసినటువంటి నాయకుడు. అంతేకాకుండా భారత రాజ్యాంగంలో తను రచించే విధంగా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి తన పిల్లలు కూడా కోల్పోయినప్పటికీ కూడా తను అటువంటి ఏం పట్టించుకుండా భారత ప్రజల కోసం సేవ చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. ఆయనకు ఘనంగా నివాళులర్పించాలని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.